సో గైస్ ఆడ కార్ పార్కింగ్ చేసినాం, పోతున్నాం దర్శనంకి. ముఖం చూపించలేడు. సో అదేందో గైస్ దెబ్బ కిందికి వెళ్ళిపోయినా మళ్ళీ పైకి పోతున్నాము. ఎందుకో పోవాలనిపించింది ఫ్రెండ్స్, మళ్ళీ పోతున్నాం పైకి. స్టైల్ సికందర్ మోడల్, స్టైల్ సికందర్ మోడల్, స్టేడియంల దద్దరిలే ఈలల్, కోరిల కేజీ కేకల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 బ్లాగ్. ఇప్పుడు మనం అయితే స్వర్ణగిరి టెంపుల్ కి అయితే పోతున్నాము. ఎవరైతే పార్ట్ 1 బ్లాగ్ చూడలేరో ఆ బ్లాగ్ వెళ్ళి చూడండి. ఇప్పుడే దర్శనం అయిపోయి పోతున్నాం. యాదగిరి నుంచి దర్శనం అయిపోయింది, పోతున్నాము. లైట్ కింద కూర్చున్న క్లారిటీ కోసం నేను పైన లైట్ కింద నేను పైన లైట్ కింద నేను. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. సో గైస్ ఇలా అయితే ముంగటున్నారు, రివర్స్ కెమెరా పెట్టాలా చూపిస్తాయి ఇలా నీట. గైస్ ఆడ లైటింగ్ కనిపిస్తుంది కదా, అది స్వర్ణగిరి టెంపుల్. ఇగో ట్రాఫిక్ కూడా కావాలి, ట్రాఫిక్ వీడి దాకా ఉంది. ఆ నుంచి ఇక్కడ దాకా ఉంది. అంతే కాదురా, చూస్తారు కదా ఎంత ట్రాఫిక్ ఉంది. చూడొచ్చు ట్రాఫిక్ ఏముంది పార్కింగ్ కోసం. సో గైస్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇగో ఈడికి వచ్చినాం. టైం చూడరు, ఇగో 8:20 అవుతుంది. 7:50కి ఇగో ట్రాఫిక్ ఎదుకున్నాం మేము. ఈ ట్రాఫిక్ ఎదకంగానే ఇప్పుడు వచ్చినాం వీడికి, హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చినాం వీడికి. ఇగో ఇట్లా కనిపిస్తుంది మాకు, అంతే ఇంతే. ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఇంకెంతసేపు పడుతుందో లోపలికి కొనికి. సో గైస్ 1 అవర్ తర్వాత వచ్చినాం. ఇగో 8:36, 7:50కి ఉన్నాం ఇక్కడ. 1 అవర్ అవుతుంది వచ్చి దగ్గర. ఇంకా పార్కింగ్లోకి పోతూనే ఉన్నాం. 9 అవుతుంది ఈయన్ని, నాకు అర్థమైపోయింది. రేపు పోతాం ఇంటికి మేము, రేపు పోతాం. సో గైస్ ఆడ కార్ పార్కింగ్ చేసినాం, పోతున్నాం దర్శనంకి. ముఖం చూపించలేడు. ఈ జన్మకి చాలు, నేను పోతాను. చూపిరా, ఈడ ముఖం చూపిస్తలేడు. పోతున్నాం దర్శనం అయితే. ఓ ఈడుంది గుడి కూడా అన్నీ ఉంటది, నువ్వే వచ్చినావు. ఏమో తెలియదు మాకు తెలియదు అక్క, మాకు తెలియదు అసలు, మాకు తెలియదు, ఏం తెలియదు మాకు. అసలు ఏం అర్థమైతలేదు. నందు 1.5 అవర్ అవుతుంది. గుడ్డల లెక్కనే ఉన్నారు సేమ్ ఇంట్లో. సో లోపలికి అయితే పోయి చూద్దాం, కెమెరా అలౌడ్ ఉందో లేదో. సో మనోళ్ళు అయితే ఉరుకుతూనే ఉన్నారు, ఒకటే ఉరుకుతున్నారు మనోళ్ళు. సెల్ఫీ తీసుకోండి. సో అదేందో గైస్ దెబ్బ కిందికి వెళ్ళిపోయినా మళ్ళీ పైకి పోతున్నాము. ఎందుకో పోవాలనిపించింది ఫ్రెండ్స్, మళ్ళీ పోతున్నాం పైకి. మళ్ళీ అంటే మళ్ళీ పోతున్నాం పైకి, ఏం అర్థమైతే లేదు. వాడు ఆగమైతే మన అందుగాడు ఏమైందేమో. ఆ క్రౌడ్ చూసి ఎవడన్నా ఆగమవుతాడు. ఫుల్ క్రౌడ్ ఉంది. మేమైతే దర్శనం అయితే ఇప్పుడు వేసుకోము, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దర్శనం చేసుకుంటాము.
జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి అంతే. నేనేం మాట్లాడా, మీరే చూడండి, ఎంజాయ్ చేయండి. మావాడు అవుట్ అయిపోయిండు మా వాడు. ఏడ నీళ్ళు తాగరా అదిరా. ఇట్లుంటది. ఎలా కావాలి? మన బాస్ షాప్ నువ్వేం బిక్తావు బే? షాప్ కోమంటే నన్ను మాడు రుక్కుతుండి. అరే బ్యాండీ బ్యాండీ కట్టరా బ్యాండీ బ్యాండీ లోడ్రా मेरी जान कसम ले लंबा मैं फोन यारी ले लंबा तेरी जान कसम ले लंबा तू लोड़ी वाड़ी और क्या ली गाड़े खाली पीली బోరన్ మామిడికేం పని లేదు గైస్. ఐఫోన్ పెట్టుకోండు. స్టైల్ సికందర్ మోడల్ స్టేడియంల తద్దరిలే ఈలల్ కోరిల క్రేజీ కేకల్ హై క్లాస్ రాయల్ మోడల్ 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 రాధా మోడల్ నందు కమాన్. నందు నీకు జుట్టలేదు కదరా. బైగన్ మొత్తం బ్లాగ్ అయితే చూసింది కానీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అన్నట్టు గాయస్ సరైన టెంపుల్కి మీరు వేయగలిగితే 1 month తర్వాత వండి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వెళ్ళగలం అది ఇట్లా వేడికి వస్తుంది. కెమికల్ బట్టలకి ఇట్లా వేడికి వస్తున్నది. మీరు చెంపలు అయిపోతుంది, ఏమంటే చెంపలు అయిపోయినాం. అందుకే ఇట్లా ఫ్రంట్ కెమెరాలో అయితే చూపేయలేదు. అన్నట్టు గాయస్ వాటర్ ఇష్యూ అయితే ఏం లేదు పైన టెంపుల్లో. మీరు ఒక నార్మల్ వాటర్ బాటిల్ క్యారీ చేసుకుంటారు కదా, పైన వాటర్ ఉంటే డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, చిల్ వాటర్ అంటే కూల్ వాటర్ తాగండి. బెస్ట్ ఆప్షన్ అది. ఇంకా గుడలు పెట్టిన వాటర్
ఫుల్ అంటే ఫుల్ గుర్తుంది ఆడ అన్ని విజిట్ చేయలేదు, ఓపిక లేదు. మార్నింగ్ అనుకుంటా సాయంత్రం సౌండ్ పెట్టింది. ఆ పబ్లిక్ చూసి నేను ఆగమాగం అయిపోయినా, మా వాళ్ళంతా ఆగమాగం అయిపోయింది. ఆ పబ్లిక్ని కూడా మా వాళ్ళు కూడా తర్వాత కొలుస్తాం గుడికి, తర్వాత కొలుస్తాం గుడికి అన్నారు. మన మీద నేను నాకైతే అది అనిపిస్తుంది తర్వాత కొంచెం గుడి అని చెప్పి. సో అది అది చెప్పేసి పిల్లలు చెప్పేసి సరే నేను 7 చేసినాం గుడిలో. రిటర్న్ ఇక 9:50 రిటర్న్ అయిపోయినాము. 12 o'clock ఇంటికాడ ఉన్నాం. బెస్ట్ ఆప్షన్ అది ఇంకా మనం నెక్స్ట్ టైం కూడా బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ టైం అయినప్పుడు పక్కా బ్లాగ్ పెడతా, ఒక 5 minutes బ్లాగ్ పెడతా. పెద్ద బ్లాగ్ అయితే పెట్టా, ఆల్రెడీ పెట్టేసిన కాబట్టి ఒక 5 minutes బ్లాగ్ పెడతా. దాని చూడండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గైస్ మీ అందరికీ చిన్న విషయం చెప్తాం అనుకుంటున్నాను. నేనైతే 8 నుంచి 10 minutes బ్లాగ్ పెడదాం అనుకుంటున్నా. మీరు ఏమంటారు కమెంట్ చేయండి, ఏమంటారు సరేనా? నేనైతే 8 to 10 minutes కవర్ చేద్దాం అనుకుంటున్నా. పెద్ద పెద్ద బ్లాగ్ ఏమైనా చూడాలి, మీరు సపోర్ట్ చేయండి. నాకు ఏమవుతుంది సపోర్ట్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట ఉంటుంది. అంతే మన ఛానల్ ఇది, మన ఛానల్ కాదు, మన ఛానల్ వీకే బ్లాగర్ ఎక్స్ అంటే వాళ్ళు మనోరు బాయ్ మనోరు అట్లుంటుంది అన్నట్టుగా. గణేషన్ ఫెస్టివల్ ఇటు వస్తుంది, బ్లాగ్ కూడా మిస్ అవ్వకుండా వస్తుంది. ఏమంటారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటున్నా. బాయ్.